హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనకి రేపు పోలిపాడ్యమి. రేపటి నుంచి డిసెంబర్ 2, 2024 డిసెంబర్ 2వ తారీఖు నుంచి పోలిపాడ్యమి. మనకి పోలిపాడ్యమి అయిపోతుంది. మార్గశిర మాసం, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. మార్గశిర మాసం నెల రోజులు కూడా మనకి మార్గశిర మాసం డిసెంబర్ 2 నుంచి జనవరి 2025 జనవరి 2వ తారీఖు దాకా మార్గశిర మాసం అనేది నెల రోజులు ఉందన్నమాట. ఈ నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి, మార్గశిర లక్ష్మీవారాలు అంటే మార్గశిర మాసంలో గురువారం అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. పూజ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మార్గశిర మాసం మనం పూజ చేసుకునేటప్పుడండి, ఈ రోజున శుచిగా పూజా మందిరంలో బియ్యపిండితో అష్టాదళ పద్మం ముగ్గు అనేది వేసుకోవాలి. పూజ గదిలో మీకు ఇలా స్టిక్కర్ లాంటిది ఏమన్నా మీరు కనిపించి పూజ గదిలో ఎప్పుడూ నిత్యము ఉంటే లక్ష్మీదేవి చిన్న ప్లేట్ కింద అష్టాదళ పద్మం ముగ్గు వేసి దాని మీద ప్లేట్తో లక్ష్మీదేవిని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. బియ్యపిండితో అష్టాదళ పద్మం ముగ్గు అనేది వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అన్నమాట. మనము పూజ గదిలో నీట్గా ఇలాగా లక్ష్మీదేవిని పెట్టుకోవాలండి. మాకైతే విశాఖపట్నంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట. మార్గశిర మాసం అంటేనే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటుందండి. బురుజుపేట వాస్తవ్యులు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసము నెల రోజులు కూడా అంగరంగ వైభవంగా పూజలు జరుపుతారు. వైజాగ్లో అయితే ఈ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల వారు మార్గశిర మాసంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు అంటే అందరికీ తెలుసు. కొన్ని ఏరియాలో తెలియదు కాబట్టి మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవిని పూజ చేస్తాం. కొన్ని చోట్ల లక్ష్మీదేవిని పూజ చేస్తారండి. విశాఖపట్నం ఈ ఏరియాలో వాళ్ళైతే చక్కగా కనకమహాలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తారు. మార్గశిర మాసం అంటే అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని చక్కగా మనం పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు అండి, పూజా మందిరంలో బియ్యపిండితో అష్టాదళ పద్మం ముగ్గు వేసి తర్వాత మహాగణపతిని పూజించాలండి. ఆ తల్లికి షోడచోపాచార పూజ చేసి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి లక్ష్మీవార కథ అనేది చదువుకోవాలన్నమాట. చక్కగా అమ్మవారిని పెట్టుకోవాలండి. అష్టాదళ పద్మ ముగ్గు కూడా వేసుకొని మీ దగ్గర లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, కాయిన్స్ ఉంటే అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకొని అలంకరణ అనేది చేసుకోండి. అమ్మవారికి చిట్టి గాజులు మాల వేసి గంధం కుంకుమ బొట్టులతో అలంకరణ చేసి లక్ష్మీదేవిని పెట్టుకోవాలి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారే వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించటం సర్వశ్రేష్టం. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదండి. పరాశర మహర్షి నారదుడికి తెలిపారనమాట ఈ వ్రతం గురించి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమని. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతములు ఆచరించటం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో పూజ అనేది లక్ష్మీదేవికి చేసుకోండి. మార్గశిర లక్ష్మీవారాలు ఎన్ని వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తానండి. డిసెంబర్ 5 శుద్ధ చవితి రోజు మొదటి లక్ష్మీవారం అంటే గురువారం వచ్చింది. డిసెంబర్ 12 రెండో వారం శుద్ధ ద్వాదశి రోజు వచ్చింది. డిసెంబర్ 19 బహుళ చవితి రోజు వచ్చిందండి. డిసెంబర్ 26 నాలుగో వారం బహుళ ఏకాదశి. జనవరి 2వ తారీఖు 5 శుద్ధ తదియ అనేది వచ్చిందనమాట. 5 గురువారాలు జరుపుకుంటారండి. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీవారాలు 5 గురువారాలు వచ్చాయి కాబట్టి ఈ మార్గశిర మాసంలో 5 లక్ష్మీవారాలు జరుపుకుంటారు. మొదటి లక్ష్మీవారం పూజ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియో అన్నమాట. 5 గురువారాలు ముత్తైదువులకు భోజన తాంబూలాదాలు సత్కరించి ఆశీస్సులు పొందాలండి. ఈ నోములు స్త్రీలు శుచిగా చేసుకోవాలి. లక్ష్మీవారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి. పూజ చేసుకునే వాళ్ళు ద్వారబంధాన్ని పువ్వులతో అందంగా అలంకరణ చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. ముగ్గులు వేసుకొని అమ్మవారి దగ్గర చక్కగా
పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇంటిల్లు పాది కూడా తలస్నానం చేసి స్త్రీలు చక్కగా చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని నుదుటిన కుంకుమ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని పూజా మందిరంలో చక్కగా అలంకరణ చేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. తరువాత అమ్మవారిని లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, కాయిన్స్, గవ్వలంటే చాలా ప్రీతి. మార్గశిర మాసం అంటేనే అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ. అంతేకాదండి, అమ్మవారికి కుంకుమ, పసుపు కుంకుమలు అనేవి అమ్మవారికి సమర్పించాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అంటే ప్రీతి కాబట్టి పసుపు కుంకుమ అన్నారు కాబట్టి ముందుగా పసుపు తర్వాత కుంకాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా పూజ చేస్తేనండి అమ్మవారి ఆశీస్సులు అనేవి పొందుతారు. తర్వాత అమ్మవారి దగ్గర ఒక ఎరుపు రంగు పువ్వు, ఒక పచ్చని పువ్వు ఉంచితే కూడా చాలా చాలా మంచిదనమాట. లక్ష్మీదేవికి ఎరుపు రంగు పసుపు అంటే చాలా ప్రీతి. అందుకే పసుపు ఎరుపు కుంకుమ అనమాట. ఇలా పెట్టుకోవాలండి. తర్వాత మీరు పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారికి తాంబూలంలో ఒక్క ₹2 కాయిన్ మనము పండు కూడా పెట్టి చక్కగా ఎరుపు రంగు గాజులు, ఆకుపచ్చ గాజులు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టుకొని చక్కగా ధూపం అనేది వేసుకోవాలి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకొని పూజ చేస్తారో ఆ ఇంట అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉంటారనమాట. అమ్మవారికి ధూపం వేయండి, నైవేద్యం పెట్టండి, పసుపు కుంకుమ, అక్షింతలు, అమ్మవారికి ఎరుపు రంగు ఆకుపచ్చ గాజులు అంటే చాలా ప్రీతి పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఈ మార్గశిర మాసంలో కూడా పూజ చేసేవాళ్ళు ఆడవాళ్ళు కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటారండి. అవి ఏంటంటే లక్ష్మీ వారాల్లో అంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు తలకు నూనె రాయటం, జుట్టు విరబోసుకోవటం, చిక్కులు తీసుకోవటం నిషేధం అనమాట. ఇలాంటివి చేయకూడదండి. అమ్మవారికి అసలు ఇష్టం ఉండదు. మనం పూజ చేసినప్పుడే శుభ్రంగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేయాలి. తొలిసంధ్య మలిసంధ్యల్లో నిద్రించరాదు. అమ్మవారు పూజ మనకి తొలిసంధ్య వేళ అమ్మవారు పూజ చేసినప్పుడు పండుకోవటము, పొద్దున్నే లేకపోతే సాయంత్రము దీపం పెట్టుకున్న టయాన ఇంట్లో పడుకోవటం అలాంటివి చేయకూడదండి. తొలి సంధ్య మలిసంధ్యల్లో మనం పనుకోవటం అలాంటివి చేయకూడదు. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుందండి. లక్ష్మీదేవి కంపల్సరిగా మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేది అమ్మవారు చూస్తారనమాట. ఒక్క గురువారంలోనే కాకుండా ఈ మాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితము ఉంటుందని పురాణ వచనం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేయండి. ఐశ్వర్యము కట్టడి చేసే మార్గశిర లక్ష్మీవారం పూజ ఎలా చేసుకోవాలో చూశారు కదండి. మనకి డిసెంబర్ 5వ తారీఖు మొదటి గురువారం పూజ చక్కగా సింపుల్గా ఇంటిలో అమ్మవారిని పెట్టుకొని చక్కగా మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. అమ్మవారిని పెట్టుకునే వాళ్ళు పొద్దున్నే ద్వారబంధాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ముగ్గులు వేసుకొని ఇల్లంతా కూడా తడిబట్టతో తుడుచుకొని తలస్నానం చేసి చక్కగా చీర కట్టుకొని ఆడవాళ్ళైతే చక్కగా పువ్వులు నుదుటిన కుంకుమ పెట్టుకొని చక్కగా గాజులు, ఎరుపు రంగు గాజులు, ఆకుపచ్చ రంగు గాజులు వేసుకొని చక్కగా పూజా మందిరంలో లక్ష్మీదేవి అంటే విశాఖపట్నంలో ఉండేవాళ్ళైతే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. లేని వాళ్ళు లక్ష్మీదేవి పద్మం మీద కూర్చున్నటువంటి లక్ష్మీదేవి పటం పెట్టుకొని కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. పటం పెట్టుకొని పూజా మందిరంలో అష్టాదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ వాకిళ్ళు గీసి చక్కగా దాని మీద ఒక పీట పెట్టి లక్ష్మీదేవిని పెట్టి పసుపు గంధము కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి ఎరుపు రంగు చిట్టి గాజులు మాల అనేది వేసి మీ దగ్గర చిట్టి గాజులు, కాయిన్స్, లక్ష్మీ గవ్వలు ఉంటే అమ్మవారిని ఇలా చుట్టూ కూడా అలంకరణ అనేది చేసుకొని మీ దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాలతో అలంకరణ చేసి చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం, అమ్మవారికి గాజులు, తాంబూలం అమ్మవారికి సమర్పించి చక్కగా పూజ చేయండి. ఈ పూజ చేసినప్పుడు ముందుగా గణపతిని ప్రార్థించాలి. ఓం గం గణపతియే నమః. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాము. విఘ్నేశ్వరునికి పువ్వులతో అలంకరణ చేసి గంధం కుంకుమ బొట్టు పెట్టి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసము మొదటి లక్ష్మీవారం పూజ అనేది సింపుల్గా ఇంటిలో ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్గా అండి. రేపటి నుండి మార్గశిర మాసం
మనకి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మొదటి గురువారం డిసెంబర్ 5 వచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా మనం పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలతో పాటు సిరి సంపదలు మనకి ప్రసాదించింది. ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. మనం ఎంత బాగా పువ్వులతో అలంకరణ చేస్తే లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుందన్నమాట. అమ్మవారికి మంగళహారతి పాటలు ఇవన్నీ కూడా పాడుకుంటే చాలా మంచిదండి. శ్రీ కనక మహాలక్ష్మీదేవి వ్రతకథ అనేది చదువుకుంటే కూడా చాలా మంచిదనమాట. ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవియే నమః, ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవియే నమః అన్న మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే ఈ మార్గశిర మాసం చాలా మంచిదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం డిసెంబర్ 5 లక్ష్మీవారం అంటే గురువారం అండి, అమ్మవారికి ప్రీతికరమైన రోజు. డిసెంబర్ 5వ తారీఖు ప్రతి ఒక్కరూ కూడా మొదటి వారం పూజ అనేది ఇలా చేసుకోండి. మంగళకరమైన వస్తువులు మీ దగ్గర లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, కాయిన్స్ ఉంటే లక్ష్మీదేవిని పెట్టుకొని ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. పండు పాలు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి 5 లక్ష్మీ వారాలు వచ్చాయి. ఈ నెలలో చక్కగా పూజ అనేది చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. చూసారు కదండి, సింపుల్గా లక్ష్మీదేవిని ఈ మార్గశిర మాసంలో మనం ఎలా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మనకి అమ్మ ప్రసాదిస్తుందో మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానన్నమాట. ధన్యవాదాలు.